పటాన్చెరు రాజకీయ క్షేత్రం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు ప్రమాణాల స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే విసిరిన సవాల్ను స్వీకరించిన కాటా శ్రీనివాస్ గౌడ్ ఉదయం 11 గంటలకు బీరంగూడ శివాలయానికి వస్తానని ప్రతి సవాలు విసిరారు. ఎమ్మెల్యేపై తాను చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపిస్తానని, అదే సమయంలో తనపై చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే కూడా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు తడిబట్టెలతో శివాలయంలోకి వెళ్లి ఇద్దరం ప్రమాణం చేద్దాం, దమ్ముంటే మహిపాల్ రెడ్డి అక్కడికి రావాలని కటా సవాల్ విసటం ఇప్పుడు నియోజకవర్గంలో సంచలనం రేపుతోంది. అక్రమాలకు పాల్పడితే ఎవరిని వదిలే ప్రసక్తే లేదని కాటా హెచ్చరించడంతో రేపు బీరంగూడ ఆలయం వద్ద ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, ప్రస్తుతం పటాన్చెరులో వాతావరణం ఎలా ఉంది? షిజా, పటాన్చెరు రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. అటు గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నేతగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటం శ్రీనివాస్ గౌడ్, వీరిద్దరి మధ్య కూడా రాజకీయం అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కటి కూడా గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే గూడెం మహిపాల్ రెడ్డికి కాటం శ్రీనివాస్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఇతను ఛాలెంజ్ విసిరారు. అతను చేస్తున్నటువంటి అక్రమాలు అలాగే మాఫియా ఏదైతే మైనింగ్ మాఫియాకి సంబంధించి అలాగే దందాల వసూళ్లకి సంబంధించి ప్రమాణం ఏదైతే బీరంగూడ శివాలయానికి వచ్చి తడి బట్టలతో వచ్చి ఏదైతే అంగ ప్రదక్షిణల్లో భాగంగా చేసేటటువంటి తడి బట్టల కల్చర్ ఏదైతే హిందూ సంప్రదాయంలో ఉందో ఆ సంప్రదాయంతోనే తడి బట్టలతో వచ్చి బీరంగూడ శివాలయంలో తనతో పాటు తను ఏమి కూడా ఇలాంటివేవి కూడా ఏదైతే వసూళ్లకి కానీ అలాగే మైనింగ్ కి సంబంధించి కానీ ఎలాంటివి కూడా తాను చేయడం లేదు అనేసి ప్రమాణం చేయాల్సిందిగా అయితే ఛాలెంజ్ విసిరారు కాటం శ్రీనివాస్ గౌడ్. దీనికి సంబంధించి తాను కూడా ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డి తాను కూడా వస్తాను అన్న కోణంలో కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. అటు ఇరు ఇళ్ల దగ్గర కూడా నివాస స్థలాలు ఏవైతే ఉన్నాయో పటాన్చెరుకి సంబంధించి కాటం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర, కాటం శ్రీనివాస్ గౌడ్ ఇంటి దగ్గర కావచ్చు, అలాగే గూడెం మహిపాల్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు పోలీస్ బందోబస్తు అయితే చాలా వరకు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఆ కార్యకర్తలు కానీ ఇటు కాటం కార్యకర్తలు కానీ ఎవరు కూడా గొడవలకి దిగి ఈ సమస్యని చాలా తీవ్ర స్థాయికి తీసుకొని వెళ్ళకూడదు అన్న కోణంలోనే శాంతి భద్రతల్లో భాగంగా ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ పోలీసులు అయితే ఎవరిని కూడా ఇళ్లలో నుంచి బయటకు రానియకుండా అయితే చర్యలు చేపట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ బీరంగూడ శివాలయానికి వచ్చి ప్రమాణం చేయాల్సిందిగా కాటం శ్రీనివాస్ గౌడ్ విసిరినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పటాన్చెరులో 3 రోజుల నుంచి కూడా ఈ రాజకీయ రగడ వేదికలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం అయితే అటు గూడెం మహిపాల్ రెడ్డి వర్గీయులు కావచ్చు, అలాగే గూడెం బ్రదర్స్ ఎవరైతే చాలా వరకు కూడా అక్రమాలకు పడుతున్నారు, వీరి అక్రమాలకి హద్దు అదుపు లేకుండా పోయింది అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొన్నటిదాకా కాంగ్రెస్ కండువా పుచ్చుకున్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్ ఏదైతే మున్సిపల్ ఎన్నికల అనంతరం అలాగే పార్లమెంట్ ఎన్నికల అనంతరం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలోనే మెదులుతున్నటువంటి వైనం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అటు అసలు ఏం జరుగుతోంది, తడిబట్టలతో గుడిలో ప్రమాణం చేయడానికి సిద్ధమా, మహిపాల్ రెడ్డి ఈ సవాల్ని స్వీకరిస్తారా అన్న సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఈ సస్పెన్స్ కు మరి కాసేపట్లో తెర పడేలాగా ఉన్నట్టయితే తెలుస్తోంది. శ్రీజ, ఉషా, కాటా శ్రీనివాస్ గౌడ్ సవాల్పై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్గం నుండి ఏమైనా అధికారిక స్పందన వచ్చిందా? ప్రస్తుతం అయితే గూడెం మహిపాల్ రెడ్డి ఈ ఛాలెంజ్ కి సంబంధించి ఎలాంటి స్పందన లేదు. అతని వర్గం నుంచి కావచ్చు, అతని వైపు నుంచి కావచ్చు ఎలాంటి స్పందన లేదు. కేవలం కాటం శ్రీనివాస్ గౌడ్ మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశారు. తాను గుడికి వచ్చి ఖచ్చితంగా ఏదైతే తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేయాల్సిందిగా ఏదైతే ఈ సవాల్ విసిరారో దీనికి సంబంధించి గూడెం మహిపాల్ రెడ్డి వస్తారా లేదా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. ఓవైపు గూడెం మహిపాల్ రెడ్డి ఖచ్చితంగా వస్తారు అని ఒక ఆన్సర్ అయితే దొరుకుతోంది. చూడాలి, గతంలో ఏదైతే అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి అంశంలో ఎలాంటి ఛాలెంజ్
ఛాలెంజ్లు జరిగాయో, అరికపూడి గాంధీ కాన్వాయ్తో కౌశిక్ రెడ్డి ఇంటి వరకు వెళ్ళి దాడులు జరగడము, ఇలాంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టేలాగా మరోసారి ఇలాంటిది రిపీట్ కాకుండా పటాన్ చెరు పోలీసులు అయితే చాలా శాంతి భద్రతలకి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా రెండు ఇళ్ల దగ్గర కూడా అటు గూడెం మహిపాల్ రెడ్డి ఇటు కాటం శ్రీనివాస్ గౌడ్ ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. కార్యకర్తలు కూడా ఎక్కడా కూడా భారీ స్థాయిలో గుమ్మిగూడకుండా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా విఘాతం కలగకుండా అయితే పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.